మాది వెలగపూడి గ్రామం. నా పేరు భానుప్రకాష్ గద్దె. మేము అమరావతి రాజధానిలో పూలింగ్‌కి భూమి ఇచ్చాము. మా బాధలు జూసి కంఠంనేని రవిశంకర్ గారు ఎప్పుడొచ్చి చూసాడో తెలీదు గానీ, మేము ఉద్యమం చేసే ఫస్ట్ నుంచి చివరి దాకా ఆయన ఒక రైతు కుటుంబం నుంచి వచ్చినట్లుగా మేము భావిస్తున్నాం. ఆయన గూడా ఒక రైతు అనుకుంటాను. రైతు కుటుంబం నుంచి వచ్చినాడుగా మేము భావిస్తున్నాము. ఆయన మా బాధలు చూసి జరిగిన వాస్తవాలు వాస్తవంగా ప్రతి ఒక్క విషయాన్ని పిన్ టు పిన్ ఆయన చిత్రీకరించాడని మేము భావిస్తున్నామండి. ఆ ప్రోమో ప్రతి ఒక్క విషయం ఇక్కడ జరిగిన విషయమే కనపడింది దాంట్లో. ఎక్కడ దాంట్లో ప్రోమోలో ఉండవారు సినిమా కూడా అంతే ఉండుంటదని అనుకున్నాం. ఎందుకంటే అంతా మా మధ్యలో తీశాడు కాబట్టి. మేము తిరుగుతూ ఉండంగానే తీశాడు కొంతవరకు కొంత భాగం. ఈ ప్రోమోలో కూడా మేము చూసాం. చూసిన దాంట్లో ఎక్కడ దానికి కల్పితం గానీ, సినిమాగా ఏదో డబ్బుల కోసం తీసిన సినిమా కాదు. అది ఒక రైతు బిడ్డగా ఆవేదన ఆలోచించి తీసిన సినిమా లాగానే మేము భావిస్తున్నామండి. ఆయన ఏదో డబ్బుల కోసం ప్రొడ్యూసర్‌గా తీసిన సినిమా కాదిది. ఒక రైతు కుటుంబం నుంచి వచ్చినాడిగా, రైతు బాధలు తెలుసుకొని భూమి విలువ తెలిసినాడిగా మేము అనుకుంటున్నాము. అదే విధంగా ప్రజలందరూ కూడా దీన్ని ఆదరించి దాంట్లో నిజాలు తెలుసుకొని రేపు రాబోయే కాలంలో ఎవరైతే మనకి న్యాయం చేస్తారో వాళ్ళని ఎంచుకోవాలనేదిగా మేము కోరుకుంటున్నామండి. 5 ఎకరాలు ఇచ్చాం. అసలు ఒక బాధపడలేదంటానికి వీల్లేదండి. నరకాన్ని చూసామండి. 4 సంవత్సరాల 6 నెలల్లో ఒక నరకం. పగవాడికి కూడా రాని నరకాన్ని మేము అమరావతి రైతులంగా 29 గ్రామాల్లో కొంతమంది అయితే ఉండలేక బయటికి వెళ్ళిపోయి బతుకుతున్నారండి. ఇక్కడ ఆస్తులు ఇళ్ళు ఒళ్ళు తాళాలేసి అటు తెలంగాణను పిల్లలు ఉద్యోగాలు చేస్తుంటే అక్కడికి వెళ్ళి కేసులు పెడుతుంటే ఈ పోలీసులు దౌర్జన్యానికి భరించలేక కొంతమంది వెళ్ళిపోయారు కూడా. ఊరు వదిలిపెట్టి భూమి ఒక రాష్ట్ర రాజధానికి భూమి ఇచ్చి కొంతమంది వెళ్ళిపోయిన సంఘటనలు కూడా ఉన్నాయండి. అది మాకైతే అంటే ప్రజలందరి అభిప్రాయం అండి. అది మనొక్కళ్ళది కాదు. నేను ట్రయలరే కొన్ని వేల మంది లక్షల్లో చూశారనేది మనం సోషల్ మీడియాలో. వాళ్ళేమో సోషల్ మీడియా నువ్వు థియేటర్ పోయి చూడాల్సిన పని లేదు కదా. వాళ్ళకి ఆయన మనసులో ఏముందో కానీ ఆయనగా మాకైతే డబ్బుల కోసం తీసినట్టు లేదు. అసలు ట్రయలరే అంతమంది చూశారంటే సినిమా ఎంతమంది చూస్తారో మీరు ఆలోచించండి. ప్రజలందరూ గమనించాల్సిందిగా కోరుకుంటున్నాం. వేలగపూడి మాది. ఇప్పుడు సినిమా తీసింది ఒక బిజినెస్ కోసం కాదండి, రైతుల బాధలు తెలియజేయడానికి. రైతుల మీద ముఖ్యమంత్రి చేసిన కేసులు కానీ, అక్రమాలు కానీ, బాధలు కానీ, మహిళల మీద హింస కానీ ఇవన్నిటినీ ప్రజలకు తెలియజేయడానికి సినిమా తీశారండి. అక్కడ ఉన్నట్టుగానే మొత్తం తీసి ప్రపంచానికి తెలియజేశారండి. నేను ఒకటేనండి చెబుతుంది కూడా, ఇది మన తెలుగుతో కూడా కాదండి, తమిళము, కన్నడము, హిందీలో కూడా తీయాలి. తీసి ఈ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఈ రైతుల్ని ఇన్ని బాధలు పెట్టాడు, ఇటువంటి దుర్మార్గుడు అని చెప్పి జనాలకి తెలియజేయాలండి. ఈయన సామాన్య అకృత్యాలు చేశాడండి రైతుల మీద. ఇప్పుడు పొలం గట్టుకాడ బెత్తి దగ్గర గొడవ వస్తేనే తలకాయలు పగిలిపోయే రోజుల్లో 34,000 ఎకరాలు ఇచ్చి రైతుల మీద కేసులు పెట్టి మహిళలను కానీ కూడా చూడకుండా వాళ్ళని చీరలు పెట్టి లాగడం ఏంది, ఎత్తి బస్సుల్లో పడేయటం ఏంది, ఎన్ని రకాలుగా అకృత్యాలు చేశారో దాన్ని ఉన్నట్టుగా ఈ సినిమా తీశారండి. వాళ్ళకి కల్పితాలు అనేది అసలు ఎక్కడా లేదండి. నిన్న ఊరక ట్రైలర్గానే చూస్తేనే కొన్ని వేల మంది అండి, లక్షలు కూడా కాదు, అబద్ధం చెప్పాల్సిన పని, కొన్ని వేల మంది చూశారంటే రేపు సినిమా చూస్తే అసలు ఇంకా ఎంత బాగుంటుందో, అలా ఎట్టుంటుందో, ఈ ముఖ్యమంత్రి అసలు ఎన్ని దురాఘాతాలు చేశాడో ప్రజలకి కరెక్ట్గా కళ్ళకి అవుపడ్డట్టుగా ఈయన తీశాడండి. ఇది మటుకి కరెక్టే. ఈ సినిమా తీయటం మటుకి అమరావతి రైతుల బాధలు మొత్తము ప్రజలకు తెలియజేస్తారండి. ఒక పాదయాత్ర దగ్గర నుంచి, దీక్షా శిబిరాల దగ్గర నుంచి మొత్తము కళ్ళగట్టినట్టుగా చూపించారండి. ఈ సినిమా చేసిన నిర్మాత గారికి, దర్శకత్వం గారికి అమరావతి రైతుల తరపున ధన్యవాదాలండి. సేవ్ ఆంధ్రప్రదేశ్. మేము తరతరాల నుంచి వస్తున్న కన్న తల్లి లాంటి భూమిని
తాత ముత్తాతల నుంచి వస్తుందండి. వచ్చే భూమిని మేము మా బిడ్డలకు ఇచ్చుకోకుండా రాష్ట్రం అభివృద్ధి కోసం, రాజధాని నిర్మాణం కోసం అని ఇస్తే గత ప్రభుత్వం వారు శరవేగంగా అన్ని పనులు బాగా సచివాలయం కానించి హైకోర్టు కానించి అన్నీ 70-80% పనులన్నీ బాగా పూర్తయిపోయినాయండి. అయితే ఈ ప్రభుత్వం మారిన తర్వాత ఈ ప్రభుత్వం ఈ మూడు రాజధానులు అని చెప్పి నిర్ణయం తీసుకొని ఇక్కడ ప్రజలందరినీ, రైతుల్ని, భూములు ఇచ్చిన రైతుల్ని, చిన్న పిల్లల్ని, ఆడవాళ్ళని అని కూడా చూడకుండా ఎంత దమనకాండ చేయడం ఇది చేస్తుందో రోడ్డును పడేసి 4 సంవత్సరాల నుంచి మేము ఎన్నో ఇబ్బందులు పడుతున్నామండి. అయితే దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇదంతా బయట ప్రజలకు చూపించాలి, ప్రపంచానికి చూపించాలని చెప్పి ఈ కంటమనేని రవిశంకర్ గారు, భాను గారు ఒక మంచి ఇది తీసుకున్నారండి. మంచి నిర్ణయం తీసుకొని ఇక్కడ రైతులు పడే బాధని ప్రపంచానికి వెలుగెత్తి చూపించాలని చెప్పి వీళ్ళు ఒక సినిమా రూపంలో తీసి బయట ప్రజలకు చూపించడం మాకు చాలా ఆనందంగా ఉందండి. వారికి నిర్ణయం తీసుకుని వారు ఈ పని చేస్తున్నందుకు ధన్యవాదాలు ముందు. అయితే అసలు తరతరాల నుంచి వచ్చే భూమిని ఇచ్చి ఈ రకంగా రోడ్డు మీద పడి ఏడుస్తుంటే ఇప్పటి వరకు కూడా అధికారులకి చీమ కుట్టినట్టు కూడా లేకుండా ఇప్పటికి కూడా మేము సంక్షేమాల్లో 99% అభివృద్ధి చెంది అందరికీ న్యాయం చేశాము అనే ఇదిలోనే పోతున్నారు. ఇంకా కూడా నా మీద విపక్షాలందరూ కూడా ఎందుకు ఏకమయ్యి నన్ను ఒక్కడిని ఇచ్చేయటం అనేది మాట్లాడుతున్నారు. నేను న్యాయం చెయ్యకపోతే ప్రజలకి వాళ్ళు అలా కలవాల్సిన పని లేదు కదా అనేది ఒక ఇది తీసుకొచ్చి మాట్లాడుతున్నారు ప్రజలకి. కాబట్టి ప్రజలందరూ ఈ సినిమాని చూసి ఈ ప్రభుత్వం ఎలా చేస్తుందో, గత ప్రభుత్వం ఎలా చేసిందో ఒక ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చి అమరావతి ఎలా అభివృద్ధి చెందుద్దో, ఏ నాయకుడైతే అభివృద్ధి చేయగలుగుతారో, మన రాష్ట్రం ముందుకి ఎవరు తీసుకెళ్తారో, మన భావితరాల భవిష్యత్తు ఎలా ఉంటుందో, బిడ్డలకు ఉద్యోగాలు రావాలన్నా, యువతకు ఉద్యోగాలు రావాలన్నా, ప్రపంచ స్థాయిలో ముందుకు నడవాలన్నా ఎవరైతే ఏ నాయకుడైతే చేయగలుగుతారో ఆలోచించుకొని ఇక నుంచి అయినా ఆలోచించుకుని ఓటేయాలనేది కోరుకుంటున్నాం. జై అమరావతి, సేవ ఆంధ్రప్రదేశ్.